ఈ ప్రపంచంలో అందరూ ఒకటే పని చేస్తున్నారు. ఎవరో చెప్పింది నమ్ముతున్నారు, సమాజం చెప్పింది సత్యం అంటున్నారు, పుస్తకంలో ఉంది కాబట్టి నిజం అంటున్నారు. కానీ ఒక ఫిలాసఫర్ మాత్రం పూర్తిగా భిన్నంగా ఆలోచించాడు. అతని పేరు పైర్హో. అతని ఫిలాసఫీ పేరు స్కెప్టిసిజం. స్కెప్టిసిజం అంటే ప్రతి విషయాన్ని గుడ్డిగా నమ్మకపోవడం. స్కెప్టిసిజంలో మొదటి సూత్రం: నీకు కనిపించేది పూర్తి నిజం కాదు. మన కళ్ళు తప్పు చేయగలవు, మన చెవులు తప్పుగా వినగలవు, మన మనసు కూడా ఎన్నోసార్లు మోసం చేస్తుంది. కోపంలో ఉన్నప్పుడు చిన్న విషయం కూడా పెద్ద సమస్యలా కనిపిస్తుంది. భయంలో ఉన్నప్పుడు లేని ప్రమాదం కూడా నిజంగా అనిపిస్తుంది. ఆనందంలో ఉన్నప్పుడు చాలా తప్పులు కూడా కనిపించవు. అందుకే మన అనుభవం ఒక్కటే సత్యం కాదు. స్కెప్టిసిజంలో రెండవ సూత్రం: ఎక్కువ మంది నమ్మారు కాబట్టి అది నిజం అవ్వదు. ఒక అబద్ధాన్ని 1,00,000 మంది నమ్మినా అది అబద్ధమే. ఒక నిజాన్ని ఒక్క మనిషి మాత్రమే చెప్పినా అది నిజమే. సంఖ్య సత్యాన్ని నిర్ణయించదు. స్కెప్టిసిజంలో మూడవ సూత్రం: తొందరగా తీర్పు ఇవ్వకు. ఒక్క సంఘటన చూసి ఒక మనిషి మొత్తం జీవితాన్ని అంచనా వేయకు. ఒక్కసారి కలిశావని అతని స్వభావం మొత్తం తెలిసిపోయిందని అనుకోకు. ఎవరినైనా చూసి వెంటనే మంచి మనిషి అని చెప్పకు, అలాగే వెంటనే చెడ్డ మనిషి అని కూడా చెప్పకు. మనిషిని అర్థం చేసుకోవడానికి సమయం కావాలి. ఎందుకంటే ఒక రోజు కనిపించిన ప్రవర్తన అతని జీవితం అంతా కాదు. అందుకే తొందరగా తీర్పు ఇవ్వడం కంటే కొంతకాలం పరిశీలించడం మంచిది. స్కెప్టిసిజంలో నాలుగవ సూత్రం: చుట్టూ ఉన్న వాళ్ళు భయపడుతున్నారని నువ్వు కూడా భయపడాల్సిన అవసరం లేదు. వాళ్ళు నమ్ముతున్నారని నువ్వు కూడా నమ్మాల్సిన అవసరం లేదు. నీ ఆలోచన నీది కావాలి. స్కెప్టిసిజంలో ఐదవ సూత్రం: ఖచ్చితంగా నాకు అన్నీ తెలుసు అని చెప్పే మనిషిని జాగ్రత్తగా చూడాలి. ఎందుకంటే మనిషి జ్ఞానం ఎప్పుడూ పరిమితమే. తెలుసుకున్నది కొద్దిగా, తెలియంది చాలా ఎక్కువ. అది అంగీకరించిన వాడే నిజంగా నేర్చుకోవడం ప్రారంభిస్తాడు. స్కెప్టిసిజంలో ఆరో సూత్రం: సందేహం బలహీనత కాదు, అది మేధస్సు, అది జాగ్రత్త, అది స్వేచ్ఛ. ఎందుకంటే సందేహించే మనసు నేర్చుకుంటుంది, నేర్చుకునే మనసు మారుతుంది. పైర్హో మనకు చెప్పింది ప్రపంచాన్ని అనుమానంతో ద్వేషించమని కాదు, ప్రపంచాన్ని స్పష్టమైన మనసుతో చూడమని, ప్రతి మాటను పరిశీలించమని, ప్రతి నమ్మకాన్ని పరీక్షించమని, ప్రతి నిర్ణయానికి ముందు ఆలోచించమని. చివరికి పైర్హో ఫిలాసఫీ మొత్తం ఒక్క వాక్యంలో చెప్పాలంటే: గుడ్డిగా నమ్మే మనసు బానిస అవుతుంది, సందేహించే మనసు స్వేచ్ఛను పొందుతుంది.